ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నీవు గురువెక్కడివి? నీవు నా ఇంటి ముందట మా నాన్న దగ్గరకు వచ్చి నిలబడ్డోడివి. మా ఇంటి ముందట మామిడి చెట్టు కింద 100 సార్లు నిలబడ్డ నువ్వు చేయలు కట్టుకొని. మా నాన్న 68లో కానీ 78లో కానీ పోటీ చేసినప్పుడు నువ్వు గోడల మీద రాతలు రాసినోడివి. నిన్ను భట్టుపోచయ్య గారు ఆయన తీసుకొచ్చి రాజకీయ అరంగేట్రం చేసిండు. నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్. నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థముందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న పాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులుందో దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాల. సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవిస్తూ వచ్చిన పోన్లే కానీ నీవెంత దూరం ఎగబాకినవంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకర్ని అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీవు చెప్పిన చరిత్ర నీకే చెప్తున్నా. ఇకపోతే నీవు చేయబట్టే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందరూ ఇబ్బందుల పాలైంది. అప్పుడున్న జనార్దన్ గౌడ్ గారు కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఆకుల శ్రీనివాస్ గారు కానీ, ఎల్లారెడ్డిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ డాక్టర్ వెంకట్ జమున రాథోడ్ గారిని కూడా రోడ్డు మీదకే తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి యావత్తు మందిని ఇవాళ తన్నులు తిన్నటువంటి పారిపోయి దాడికి వచ్చినటువంటి మహేందర్ రెడ్డిని కూడా కనీసము ఆ ఊరి సర్పంచ్గా ఆయనంతలా అయింది కానీ ఆయన ఒక్క పదవి కూడా ఇప్పించలేదు. నువ్వు ఎవరిని కామారెడ్డి కాన్స్టిట్యున్సీని దాటి నిన్ను కాదని రాష్ట్రానికి ఎవరిని పోనివ్వలేవు. ఇటీవల పోయింది ఒక చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నిన్ను కాదని పోయింది. అది తప్ప నువ్వెవరిని కూడా రాష్ట్రంలో ప్రధాన పోస్టులో ఉంచే ఆలోచన పార్టీ పోస్టులో కాదు, ప్రభుత్వం పోస్టులో కూడా ఉంచావు. నిజామాబాద్లో 4 కార్పొరేషన్లు వస్తాయి, బాన్స్వాడలో వస్తాయి, కానీ కామారెడ్డిలో రాదు. 30 ఏళ్ళు నీ వెనకాలే తిరిగినా ఇంకా కామారెడ్డిలో కౌన్సిలర్ స్థాయో ఆ కింది స్థాయి ఉండాల్సిందే తప్ప పైకి ఎదగనీయం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తగదునమ్మా అని చెప్పి మళ్ళీ వచ్చాం. ఇవాళ నీకు మర్యాదగా గౌరవంగా మర్యాదగా చెప్పి చూసి కాని పక్షంలో నేను మాట్లాడాల్సి వచ్చింది. అసెంబ్లీలో ఉందాగా ఉండాలి. వరల్డ్ క్లాస్ హైదరాబాద్లో 3rd క్లాస్ పాలిటిక్స్ ఉండకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మనిషిని ఇవాళ నేను చిన్న లాస్ట్ అండ్ లీస్ట్ బూత్నే మాట్లాడే పరిస్థితికి వాడు వీడనే పరిస్థితికి తీసుకొచ్చింది నీవు కాదా? ఇవాళ అది అయిపోయిన తర్వాత లేని ఆరోపణలు చేస్తున్నాను. సరే, ఆరోరా కాలేజీలో అయినా, శిశు మందిర్లో అయినా, కామారెడ్డి కాలేజ్ భూముల్లో అయినా ఎవరు ఏం చేశారనేది ఇంతకుముందు రంజిత్ మోహన్ గారు చెప్పారు. ఆయన అప్పటి నుంచి వింటున్నటువంటి వ్యక్తి, స్వయంగా ఆయన సంతకాలతోని ఆయన చూసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరికి చేశారు, 142 ఎకరాలు ఎవరెవరికి చేశారు అనేది డీటెయిల్ చెప్పారు ఆయన. మిగతా భూమిని కూడా కలెక్టర్ సత్యనారాయణ ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు పౌరపటాన్ని తీసుకుని ఆయన చేసినటువంటి ఇది భూములు. ఈ శిశు మందిరికి కూడా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చిరో దాని అమౌంట్ కూడా కాలేజీలో పడుతున్నది, అది అమ్మలేదు. నీకేది దోస్తే అది చిన్నపిల్లలకు చెప్పి తిట్టండి, నోటికి వచ్చినట్టు మాట్లాడరు, వాళ్ళని దో తిప్పుతాం, ఆయన పాయింట్ తిప్పుతాం, మీరు ఏమో చేస్తాం, పలుగొడతాం అంటే ఇవాళ అర్థమైంది కదా అన్న, ఓంది పలుగుతుంది అన్న. ఇది ముహూర్తం, ఇది ఓన్లీ ముహూర్తం, ట్రైలర్. మీకు సినిమా ముందటున్నది. మీరేమో అనుకుంటున్నారు, మర్యాద ఉంటే మర్యాదగానే ఉంటుంది. మర్యాద తప్పితే ఖాళీ ఒక 100 మంది కూడా లేని పరిస్థితులలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మీరు. ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకు ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు పలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా.
మీరు బెదిరించినందుకు నేను ఎస్పీ గారికి ఆల్రెడీ లెటర్ ఇచ్చిన. నాకు వీళ్ళందరూ ప్రత్యక్ష దాడికి దిగుతామని బెదిరిస్తున్నారు. రేపు ప్రొద్దున నాకేదైనా జరిగితే మీదే బాధ్యత అని ఎస్పీ గారికి మొన్ననే లెటర్ ఇచ్చిన. నేను అనుమానించినట్టు ఇలా ఆ పనికి పూనుకున్నారు. నేను సందీప్కు ఫోన్ చేసి ఏదైతే నీవు అన్నావో అది ప్రూవ్ చేద్దాం, నీవు రా, ఒకవేళ మా నాన్న తప్పు చేస్తే మా నాన్న ఫోటో తీసుకొని వచ్చి నేనే చెప్పుతో కొడతా, లేదు నేను తప్పు చేస్తే నువ్వే నీ చెప్పుతో నన్ను కొట్టు, లేదు ఇదే తప్పుడు ఆరోపణ చేస్తే ఆరోపణ చేపించినటువంటి వ్యక్తి లేదా నువ్వు ఏ శిక్ష కరువులు నువ్వు అది ఆలోచించుకో, రేపు ఒక్కనివే రా, నేను ఒక్కనే వస్తా, ప్రెస్ ఉంటారని చెప్పిన. ప్రెస్లో కూడా ఆఫీసర్లు దానికి సంబంధించిన కాలేజీ భూములలో ఉన్నటువంటి ఆఫీసులకు సంబంధించిన అధికారులను రమ్మని చెప్పిన. ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఇచ్చినామో ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ రమ్మని చెప్పినాం, కానీ కార్యకర్తలను రమ్మని చెప్పలేదు. కానీ మీరేం చేశారు? వేలాదిగా తరలి రండి. దేనికి? నేను ఒక్కనే వస్తాను, నువ్వు రా, ప్రూవ్ చేయని చెప్పినాను. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా, తన్నాలా, చంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు అంటే మీ అరాచకాలను, ఆగడాలను, మీ కరప్షన్ను అడ్డుకుంటున్నాడు అనేది. దీనికి తోడు మీరు కలిసిందే బీఆర్ఎస్ తో, మీరిద్దరు ఒకటే. నా చేతిలో ఓడిపోయిన ఇద్దరు పార్టీ అధినేతలకు, ఆ అధినేతల పార్టీలను ఒక దగ్గరికి కలిపి ఇవాళ మున్సిపల్ ఫామ్ చేశారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి. నేను ఆనాడు కూడా ఉత్సాహంగానే అందరితో నవ్వుతూ మాట్లాడే వచ్చాను. ప్రజలు తీర్పిచ్చింది 16 కాబట్టి 16కే ఉన్నాం, ఎవరిని కలుపుకోలేదే. నీకు అక్కసేంటి? అవినీతి జరగనీయనని చెప్పాను తప్ప వేరే విషయం ఏం లేదు. సరే అయింది, ఆ రోజుతో వచ్చినాక ఊరుకోవచ్చు. నీ మనుషులతో కొట్టిస్తా బిట్టిస్తాను. నేను రేపటి నుంచి గ్రామాల్లోకి వస్తా, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. నేను వస్తా, వచ్చేవాళ్ళు వస్తారు. దమ్మున్నోడు ఎవడైనా అడ్డుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను పేపర్ కోసం చెప్పట్లేదు. ఇవాళ నేను ఏదైతే చెప్పినో ఒక్కరు రమ్మని చెప్పినా నేను ఒక్కరినే వస్తున్నా అన్న. నువ్వు వేలాదిగా తరలి రమ్మన్నా నేను రావడానికే సిద్ధంగా ఉన్నా. కానీ నేను పెట్టింది మెసేజ్ 2:42కు పాత్రికేయులకు పెట్టిన, ఫైనల్ మెసేజ్ 3:12కు పంపించిన. ఇది రికార్డుకు టైంతో సహా చెప్తున్నా. దాని తర్వాత మీరు వేలాదిగా రండి అని మీరు మెసేజ్లు పెట్టారు. అయినా నేను సిద్ధంగానే ఉన్నా. రాత్రి 8 గంటలకు బాన్స్వాడలో గొడవ స్టార్ట్ అయింది. రాత్రి 8 గంటలకు బాన్స్వాడలో గొడవ మొదలైంది. అక్కడ హిందూ ముస్లిం గొడవలు చాలా అయిన తర్వాత ఎస్పీ గారు అక్కడి నుంచే ఫోన్ చేసి మాట్లాడి, మీరు ఇక్కడ ఏమన్నా మాట్లాడగలిగే ఆపిస్తే బాగుంటుందంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి నేను కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని, హిందువాహిని వాళ్ళను, అన్యక్షేత్రాల వాళ్ళందరితో మాట్లాడి ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎస్పీ గారు మేము శిక్షిస్తాము, ఈ గొడవను ఆపితే బాగుంటది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నది, వేలాది మంది పోలీసులు ఇక్కడికి వచ్చి, వందలాది మంది పోలీసులు వచ్చినాం, వేలాది మంది ప్రజలు వస్తున్నారు, ఇబ్బందులు అవుతుంది అని చెప్తే నేను మాట్లాడాను. ఇక్కడున్న చైతన్యరెడ్డి గారు, ఇక్కడున్న సిఐ నరహరి గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, అందరు అక్కడున్న ఏఎస్పీలు అందరూ ఫోన్ చేస్తే సరే అని మాట్లాడినాం. రాత్రి 12:30 వరకు అది మొత్తం సద్దుమనేటట్టు చేశారు. ఉదయం లేచి నేను వస్తే అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు వేలాదిగా తరలిరండని మీరు పెట్టిన మెసేజ్లను చూసుకొని నేను బయలుదేరుతుంటే ఇంటి ముందట సుమారు 100 మంది పోలీసులు ఉన్నారు. 7:30కి మీరే 9:30, నేను 10 అన్నా, మీరు 8:30 అన్నారు, మళ్ళా 9:30 అన్నారు. సరే మీకన్నా ముందు నేనే వస్తా అనుకున్నా, ఒక్కడనే బయలుదేరినాం వితౌట్ గన్మెన్స్. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ గారు ఫోన్ చేసి, అన్ని తెలిసిన వ్యక్తులు, మీరంటే గౌరవం ఉంది, మీరు ల్యాండ్ ఆర్డర్ను కాపాడతారనుకున్నాం, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కాన్స్టిట్యున్సీని రణరంగంగా మారుతున్నది, మీరు సహకరిస్తే బాగుంటది. బాన్స్వాడలో సమస్య చాలా జటిలంగా ఉంది, మీకు కూడా తెలుసు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మళ్ళీ కామారెడ్డిలో అంటే ఈ పోలీస్ ఆ పోలీస్ చాలా సఫర్ అవుతామండి. ఒక్కసారి మీరు ఇల్లు కదలకుంటే మిగతాదంతా మేము చూసుకుంటామంటే సరే మంచిది, పర్వాలేదు. కానీ కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ని తెప్పించి, ఈసీలు పహానీలు తెప్పించి, ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్లుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను, మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు, వెంట్రుక పుట్టినప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి, అటువంటి వాడు కూడా
ఇవాళ మాట్లాడుతూ ఉంటే కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు తయారు చేసినప్పుడు చుట్టుపక్కల మేము 100 ఎకరాలు కబ్జా పెట్టాను, ఎక్కడ అరగజం లేదు. ఇవాళ 263 ఎకరాలు ఒక్క గజం అమ్మితే నిరూపించమంటే నిరూపించరు, కానీ ప్రతిసారి అవినీతి అవినీతి అని అంటాడు. ఇదే దొంగ ఆ రోజు ఇలాగే చేశారు, మళ్ళీ ఈ రోజు అలాగే చేస్తున్నాడు. కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. ఇది నా విషయము, నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కరినే వస్తా అని చెప్పడం జరిగింది. నేను వెళ్లితే పోలీసులు ఆపిర్రు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అంటే ఇంట్లో ఉంటే దొంగలాగే ఇంట్లో ఉన్నాడని అంటున్నారు. దొంగ ఎవరో ప్రజలకు తెలుసు, దొరెవడో ప్రజలకు తెలుసు. ఎవడు ఎవరికి సాయం చేసిండు, ఎవడు అమ్ముకున్నాడు, ఎవడు సంపాదించుకున్నాడు, ఎవడు ఎంతటి నీతిమంతుడో. ఇవాళ నువ్వు కట్టిన ఇల్లును చూస్తే దానికి పర్మిషన్ లేదంటే, నువ్వు కనీసం బెటర్మెంట్ కట్టలేవంటే, పర్మిషన్ లేని ఇల్లు కట్టినవంటే నువ్వెంత నిజాయితీ పరుడువో అందరికీ తెలుస్తుంది.